హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి క్రేవింగ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గ్యాస్ వెలిగించకుండా చాలా సులభంగా కేవలం 5 నిమిషాల్లో బాదుషా లాంటి స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా దానికోసం పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ని తీసుకున్నాను. ఇది 20 రూపీస్ ప్యాకెట్ అండి. మీరు పార్లేజీ కానీ లేదా గుడ్ డే, మ్యారీగోల్డ్ అలా ఏ బిస్కెట్ ప్యాకెట్ అయినా యూస్ చేయొచ్చు. ఇందులో నేను 2 ప్యాకెట్స్తో ఇక్కడ స్వీట్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ బిస్కెట్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 స్పూన్లు చక్కెరను వేస్తున్నాను. మీరు మ్యారీగోల్డ్ యూస్ చేస్తున్నట్టయితే మరో 2 స్పూన్లు ఎక్కువ వేసుకోవాలి. అదే గుడ్ డే అయితే అవసరం లేదండి. తర్వాత ఒక ఇలాచీని వేసి దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఉండలేం లేకుండా ఒకసారి నీట్గా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలని పోసుకోవాలి. ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ దీన్ని ముద్దలాగా కలుపుకోవాలండి. పాలు మరీ ఎక్కువగా పట్టవు. ఒక 6-7 స్పూన్ల పాలు అయితే సరిపోతుంది. ఇది ఇలా సాఫ్ట్గా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ముద్దను తీసుకొని ఇది రౌండ్ బాల్ లాగా చుట్టుకోవాలి. క్రాక్స్ ఏమీ లేకుండా ఇలా చుట్టుకొని లైట్గా ప్రెస్ చేసి మధ్యలో ఇలా హోల్ చేసుకోవాలి. అంతే అండి, మనకి బాదుషా లాగా కనబడే స్వీట్ రెడీ అయిపోయింది. ఎప్పుడన్నా బిస్కెట్స్ మిగిలిపోయినా లేదా పిల్లలు తినకపోయినా ఇలా స్వీట్ని తయారు చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తినేస్తారండి. దీనిపైన ఏదైనా మీకు నచ్చిన నట్స్తో ఇలా గార్నిష్ చేసుకుంటే మనకి స్వీట్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా 5 నిమిషాల్లోనే బాదుషా రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.